హాయ్ వ్యూవర్స్, నమస్తే అండి. ఈ వీడియోలో నంద్యాలలో ఉన్నటువంటి దుర్గా భోగేశ్వర స్వామి టెంపుల్ గురించి మనం తెలుసుకుందాము. ఈ ఆలయం నంద్యాల నుంచి 20 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ ఆలయానికి చేరుకోవడానికి నంద్యాల నుంచి ప్రధానంగా సొంత వాహనాలలో ఎక్కువగా వస్తున్నట్టు మేము గమనించాము. ఎక్కువగా ఆటోలు లేదా కార్లు, బైక్స్లో మాత్రం వస్తున్నారు. ఈ ఆలయానికి వెళ్ళే దారిలో మనకి ఇరువైపులా చెరువులు, వరి పొలాలు కనిపిస్తాయి. ఇక్కడ ఎక్కువగా నీటి వనరులు ఉన్నట్టు మనకి తెలుస్తుంది. ఈ మధ్య వర్షాలు కూడా ఎక్కువగా పడటం వల్ల చెరువులన్నీ నిండుగా కనిపిస్తున్నాయి. ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి కదండి చెరువులు. ఇక్కడ మార్గంలో అరటి తోటలు కూడా మనకి ఎక్కువగా కనిపించాయి. నంద్యాల చేరుకునే మార్గం కూడా ఎక్కువగా అరటి తోటలు అవి కనిపిస్తాయండి. ఇది ఆలయ ప్రధాన ద్వారం. ఇక్కడ వారు చెప్పింది ఏంటి అంటే, ఈ కార్తీక మాసంలో ఎక్కువగా ఇక్కడికి భక్తులు వస్తూ ఉంటారు. ఇది కార్తీక మాసం కావడం చేత చాలామంది భక్తులు ఈ ఆలయానికి వచ్చి ఉన్నారు. ఇక్కడ వనభోజనాలకి ఎక్కువగా ఈరోజు వచ్చి ఉన్నారండి. ఇక్కడ కొన్ని సత్రాలు కూడా ఉన్నాయి. అలాగే భోజన సౌకర్యం, ఉచిత భోజన సౌకర్యం కూడా ఇక్కడ ఉంది. ఈ ఆలయ ప్రాంగణం మొత్తం వృక్షాలతో ఆహ్లాదంగా అనిపిస్తుంది. కొబ్బరి చెట్లు, చింత చెట్లు, రావి చెట్లు మొదలగు వృక్షాలన్నీ ఇక్కడ సహజంగా ఉన్నాయండి. ఇక్కడ చాలామంది వనభోజనానికి వచ్చి ఉన్నారు. ఈ ఆలయ విశేషం ఏంటంటే, ఇక్కడ ఆలయంలో 5 కోనేరులు ఉన్నాయి. 5 కోనేరుల పేర్లు ఏంటంటే పెరుగు కోనేరు, పాల కోనేరు, చక్కెర కోనేరు, తేనె కోనేరు, నెయ్యి కోనేరు. ఇది శివాలయం అండి. ఇక్కడ కాలభైరవ స్వామి దేవాలయం కూడా మనకు కనిపిస్తుంది. ఇది మధ్యాహ్నం 1 గంట కావడం చేత ఆలయం మూసివేశారు. ఇక్కడ అర్చనలు, అభిషేకాలు, కుంకుమార్చన కూడా చేస్తారు. కార్తీక మాసం కావడం చేత భక్తులందరూ ఇక్కడ దీపారాధన చేసుకున్నారు. ఇది ఆలయ చరిత్రకు సంబంధించిన శిలాఫలకం అండి. ఇక్కడ ఉన్న కోనేరులో స్నానాలు ఆచరించి దైవ దర్శనానికి వెళుతూ ఉంటారు. ఈ కోనేరులో చిన్న లింగం కూడా ఉందండి, శివలింగం ఉంది అక్కడ.
ఇక్కడ ఉసిరి చెట్టు కింద దీపాలు వెలిగించి భక్తులు పూజలు చేస్తారు. ఈ ఉసిరి చెట్టు కింద చిన్న లింగం కూడా ఉంటుందండి. ఇది ఆలయ బయట వాతావరణం. ఈ గుడిని ఆనుకొని ఒక సెలయేరు కూడా ప్రవహిస్తూ ఉందండి. చూడటానికి చాలా బాగుంటుంది. అడవిలో చెట్ల మధ్య బండల మధ్య నీరు ప్రవహించడం చాలా రమణీయంగా కనిపించింది. ఇది అమ్మవారి ఆలయం ఎదురుగా ఉన్నటువంటి ధ్వజస్తంభం అండి. ఇక్కడ కూడా దీపాలు వెలిగించవచ్చు. ఇక్కడే కుంకుమార్చన కూడా చేస్తారు. ఇక్కడ ఆలయ విశేషాల గురించి మనకి ఒక అర్చకులు మహేశ్వరయ్య గారు అనే అర్చకులు తెలియజేశారు. మీరు నంద్యాల పట్టణం వచ్చినప్పుడు ఈ ఆలయాన్ని తప్పక సందర్శించండి. తండ్రి భార్య భర్త ఉంటారు. వాళ్ళకు కొడుకు బిడ్డ ఉంటారు. కొడుకు బిడ్డ అంటే ఒకరు బిడ్డను ఎత్తుకుంటారు, ఒకరు భుజాన. అప్పుడు నడకలు పోతా ఉన్నారు. పోతూ ఉంటే ఒక దూరం పోయిన తర్వాత ఒక వాగు వచ్చింది. వాగు దాటుతామని వాళ్ళకి ధైర్యం వచ్చింది. కానీ సగం మధ్యలో పోయినాక వాగు పెద్దగా వచ్చింది. అంటే నీళ్ళు ఎక్కువ వచ్చినాయి, కొత్త నీళ్ళు. అప్పుడు దాటలేక వాళ్ళు తల్లిదండ్రులు కొట్టుకోపోయినారు నీళ్ళల్లో. అమ్మాయి ఇవతలగడ్డకు వచ్చింది, అబ్బాయి అవతలగడ్డ పోయినాడు. తెలియక వాళ్ళు చిన్న పిల్లల వాళ్ళే కొట్టుకుపోయినారు. ఇంకా అబ్బాయి నువ్వు సాక్కున్నావు, అబ్బాయి నేను అమ్మాయిని సాక్కున్నా. నీది ఎవరు నాది ఎవరు, నీది కడప నాది నంద్యాల. కానీ పెద్ద మనుషులు ఏం చేసినారు, కడపలో ఒక అబ్బాయి ఉన్నాడు, నంద్యాల అమ్మాయిని పెళ్లి చేసినారు వాళ్ళకు. అన్నా చెల్లె కానీ తెలియదు వాళ్ళకు కూడా. తెలియక పెళ్లి చేసినారు. పెళ్లి చేసింటే ఆ ఇంట్లో పెళ్లి కూతురు ఆ అమ్మాయి ఇంట్లో ఆవు ఉన్నది. ఆవు ఉంటే వీడు రాత్రి అప్పుడు కరెంటు లేదు, ఇప్పుడు కరెంటు వచ్చింది. ఆ కరెంటు లేక మొబ్బుకు ఆవు కాలు తగిలింది అబ్బాయిది. తగిలితే ఎవరు అమ్మా నీ చెల్లెలు రా అని చెప్పి అప్పుడు ఆవు కాలు పట్టుకున్నాడు. ఎటయ్యా స్వామి నేను ఎట తప్పు నాది కాదు, పెద్దలు చేసినారు అంటే ఇదేం తప్పు లేదురా, నువ్వు పసుపు బట్టలు కట్టుకున్నావు కదా, ఈ పసుపు బట్టలు ఎక్కడ తెల్లగా అవుతాయో అప్పుడు నీ చేసిన పాపం పోతాడట. ఇద్దరు పెళ్లి కూతురు అబ్బాయి అమ్మాయి ఇద్దరు పసుపు బట్టలు కట్టుకొని పెద్ద మనుషులు వయసులో పెళ్లి చేసుకున్నారు వాళ్ళు. ఇక్కడికి వచ్చి ముష్టి అయినారు. ముష్టి అయితే కోటి నీళ్ళు దిగి వచ్చి ఎక్కడ కాలే. ఇక్కడికి వచ్చి 5 కోనేరులు, తేనె కోనేరు, పెరుగు కోనేరు, పాల కోనేరు, నెయ్యి కోనేరు, చక్కెర కోనేరు, ఈ 5 కోనేరు స్నానం చేసి ఈ 5 కోనేరు నీళ్ళు తీసుకొని దేవునికి అభిషేకం చేసినారు. అప్పుడు బయటకు వచ్చినారు వాళ్ళు. చేసిన తర్వాత బయటకు వచ్చినారు. బయటకు వస్తే వాళ్ళు చేసిన పాపం పరిహారం పోయింది. ఆ బట్టలు తెల్లగానే ఇక్కడనే దూరంగా 5 కిలోమీటర్లు పోయినారు. 5 కిలోమీటర్లు పోతే అక్కడ మళ్ళీ ఒకసారి దర్శనం చేసుకుందామని స్వామిని దర్శనం చేసుకున్నారు. అక్కడనే శిలలైనారు అన్న చెల్లెలు పెద్ద మనుషులు. అది కథ.
ఓపెన్